హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి మీ జీవితంలో జాతకపరమైన సమస్యల గురించి తెలుసుకోవాలనుకునే వారు ఎవరైనా లైవ్ నంబర్స్కి కాల్ చేసి మీరు గురుగారితో మాట్లాడవచ్చు. మరి మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరి గురించి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరు, నక్షత్రం చాలు అండి. మరి ప్రతిరోజులాగే ఇవాల్టి కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్కులు, దేవి ఉపాసకులు, మైసూరు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడగంట్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి చక్కని విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. జై గురుదత్త. ఒక చిన్న శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, అజిలావజుల వెంకట రమణ గురుపాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః. వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తుకు తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు, శివపార్వతులకు శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ కైలాస హిమగిరి శిఖరాలలో నివసిస్తున్నటువంటి ఆది దంపతుల యొక్క దివ్య కరుణా కటాక్షము శతమానం భవతి వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి దక్కాలని, కాశీ క్షేత్రంలో జరిగేటువంటి ఆ యజ్ఞములో పాలు పంచుకుంటున్నటువంటి సభ్యులందరికీ ఆది దంపతుల యొక్క దివ్య అనుగ్రహం లభించాలని మనసారా ఆశీర్వచనాలు అందజేస్తూ కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే గురుగారు, కాలర్స్ కూడా ఉన్నారు, మాట్లాడతాము. అలాగే ముందుగా ఇప్పుడు మనకి కార్తీక మాసం ప్రారంభమైంది, ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మరి గురువుగారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఎప్పుడు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి ఈ నెల నవంబర్ 24వ తారీఖు నుంచి వచ్చే నెల డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా 9 రోజులు పవిత్రమైన కాశీ క్షేత్రంలో, ఆ కాశీ విశ్వనాథుని దగ్గర అనేక కార్యక్రమాలు శ్రీరామ్ శరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. మరి మీరెవరైనా సరే ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాల్లో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి గురువుగారి బ్రహ్మత్వంలో కాశీ క్షేత్రంలో జరగబోవు, ఈ కార్తీక మాసంలో జరగబోవు అనేక పూజ యాగ కార్యక్రమాల్లో మీరు సభ్యులుగా చేరవచ్చు. అన్ని వివరాలకి స్క్రీన్లో కనపడుతున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించవచ్చు. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, మా పేరు లక్ష్మి మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అనంతపురం జిల్లా నుంచి మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించే మేడం. చెప్పండి. నక్షత్రం తెలుసా లక్ష్మి గారు? పూర్వాషాఢ నక్షత్రం. మాట్లాడండి గురుగారితో. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. అమ్మ ఆశీర్వచనాలు తల్లి. పూర్వాషాఢ నక్షత్రము, ధనస్సు రాశి. అవును మేడం, అవును సార్, అవును గురువు గారు. ఓకే, అడగండి అమ్మా, ఏం అడగాలి? నాకు కొంచెం అనారోగ్య సమస్య ఉంది గురువు గారు. ఓకే, మీ గోత్రం ఏంటమ్మా? ఇక్ష్వాకుల గోత్రం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అనంతపురం నుంచి మేడం. మీ ఇంటి ఇలవేలిపోవరమ్మా? వాసవి కన్యకా పరమేశ్వర్. ఓకే, వాసవి కన్యకా పరమేశ్వరి. ఇంటిలో మీరు ప్రతిరోజు మీ దేవుడి గదిలో 2 దీపాలు వెలిగిస్తున్నారా, ఒకటా? ఇది చెప్పండి. 2 వెలిగిస్తాన్నాము, మా కూతురి 2, మొత్తం 4 వెలిగిస్తాన్నాం గురుగారు. ఓకే, దాన్ని ఒక దీపం పెంచండి ఖచ్చితంగా. సరే, 5 దీపాలు వెలిగించండి. అనారోగ్య సమస్యలలో మోకాలకు సంబంధించింది, నడుముకు సంబంధించింది, తలకు సంబంధించింది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? తలకు సంబంధించిందే ఉంది గురువు గారు. తలనొప్పి విపరీతంగా తలంతా వస్తుంది, తగ్గదు గురువు గారు. 13 ఏళ్ల నుంచి అవస్థ పడుతున్నాను గురువు గారు. ఓకే, ఒక సైడ్ వస్తుందా అమ్మా? కనుబొమ్మకు ఒక సైడ్ వస్తుందా, 2 సైడ్ వస్తుందా? కనుబొమ్మలకేం రాదు గురువు గారు, మధ్యలో నన్నెత్తి పైన వస్తుంది గురువు గారు. ఓకే, అంటే పూర్తిగా వస్తుందా, సగమే పార్శ్వపు నొప్పి లాగా వస్తుందా అమ్మా? పూర్తి వస్తుంది గురువు గారు. ఓకేనమ్మా. సుమారుగా మీ వెయిట్ ఎంత ఉంటారు, శరీర వెయిట్? 65 కిలోలు ఉన్నాను గురువు గారు. నేను ఒక పూజ చెప్తాను, చాలా తొందరగా చేసుకోండి. ఎంత రిలీఫ్ ఉంటుందో, ఆ సదాశివుడు అనుగ్రహం ఎంత బాగుంటుందో మీరు చూడండి. ఓకేనా? ఒళ్ళంతా కూడా కొద్దిగా నవ్వలు ఉన్నాయి గురువు గారు. డాక్టర్ దగ్గర చూపించుకున్నాను, టాబ్లెట్స్ వాడితే బాగుంటుంది, టాబ్లెట్ వాడుకోకుంటే మరి నవలు స్టార్ట్ అవుతాయి గురువు గారు. ఓకే, అది రాసుకోండి అమ్మా. శిరో పాశుపత సహిత, శిరో పాశుపత సహిత, మహన్యాస పూర్వక
ఏకాదశ రుద్రాభిషేకము ఉమ్. చెరుకు రసముతోటి మాత్రమే చేయాలి. సరేలే గురుగారు. అలా చేయండి ఒక్కసారి. అందులో పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి ఈ మాసంలో చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చాలా ఉపశమనము దొరుకుతుంది, ఆనందంగా ఉంటారమ్మా. ఏ రోజు చేపించాలా గురువుగారు? సోమవారం చేయించుకోండి. సోమవారం. అవునమ్మా. సరేలే. గురుమంత్రం కూడా రోజు చదువుకుంటున్నాం గురువు గారు, ఇంటిల్లి పాదిను. అది ఎన్నిసార్లు చదువుతున్నారు తల్లి? నేను రోజు ఇంకెప్పుడు స్మరణ చేసుకుంటానే ఉంటాను గురువు గారు. వంట చేసుకునేటప్పుడు పొద్దున్న స్నానం చేస్తా, నేను వంట చేసుకునేటప్పుడు ఎప్పుడు ఇంక నా నోట్లో అనుకుంటానే ఉంటాను గురువు గారు. అది చదువుకుంటున్నప్పుడు ఇన్ని రోజుల నుంచి ప్రారంభించారు కదా, కొంత మాత్రము ఏదైనా మీకు ప్రశాంతత కనబడుతుందా? నా విషయం కోసం నేనేం లేదు సార్ గురువు గారు. నా కొడుకుకి మీ దగ్గర అడిగింటిని ఒకసారి ముందు కాల్ చేసింది. ఓకే. అనారోగ్య సమస్య గురించి అడిగింటే పూజ చేపించింటే 90% తగ్గిపోయింది గురువు గారు. ఓకే. ఇప్పుడు నేను కూడా మీకు ఒక పూజ చెప్పాను కదమ్మా. గుళ్ళో పొయ్యి రమ్మనింట్రి గురువు గారు. పొయ్యి వచ్చినాం త్రిపురాంతకము. ఓకే. పొయ్యి వచ్చిన తర్వాత 90% మంచి దారిలో పడిపోయాడు, బాగుంది. పడిపోయినాడు గురువు ఇప్పుడు గారు. మీకు కూడా మరి మా ఆయన చెప్తున్నాను, గురించి అడిగినాను గురువు గారు. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను, అదే గురు మంత్రాన్ని రోజు 11 సార్లు మించి చదవండి. నేను చెప్పిన శిరోపాశుపత సహిత మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము చెరుకు రసముతోటి చేపించండి. మీకు కూడా అలాగే విజయం సాధిస్తారు. ఆయన కోసం అడిగింటి గురువు గారు. మా ఆయనకు కొత్త ఉంగరము పెట్టుకోయిన తర్వాత చాలా మార్పు అనేది చాలా జరిగింది గురువు గారు. మాకు ఇంట్లో గానీ ఆఫీస్ లో గానీ చాలా వచ్చింది. ఓకే. ఇంక ఇప్పుడు నా వరకు వచ్చినాను గురువు గారు అడగడానికి. ఇంకా తప్పకుండా అమ్మా, భగవంతుడు దయ వలన మీరు అన్ని రంగాలలో విజయం సాధిస్తున్నారు. మీ విషయంలో కూడా సర్వేశ్వరుడు అమ్మవారి యొక్క దీవెనలతోటి నేను చెప్పిన పరిష్కారం చేసుకోండి, తప్పక విజయం చేకూరుతుంది. జై గురుదత్త. గురుగారు అడగకూడదు, ఇద్దరిది అయినా అడుగుతున్నాను గురుగారు. చాలా బాధల్లో ఉన్నాము. మా అమ్మాయికి డైవర్స్ చేస్తున్నాము. అంటే ఈ శతమానం భవతిలో ఒక నియమం ఉందండి, ఖచ్చితంగా కాలు కలిసిందంటే ఒక్కరికి మాత్రమే చెప్తాం కదా విద్య గారు. కన్యాదాన ఫలితం అంది ఇవ్వాలని, నాకు ఇవ్వాలని ఆశీర్వాదం అన్నా చేయండి గురువు గారు. తదాస్తు. కన్యాదాన ఫలితం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ. శుభం జరగాలని ఆశీర్వచనం అమ్మ. గురుగారు ప్రశ్న అడుగుతారండి, అడగండి. హలో. ఆశీర్వాదం చేయండి గురువారు కుటుంబానికి మాకు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. హలో. హలో. ఓకేనండి, గురుగారు ప్రశ్న అడుగుతారు, వినండి. అడుగుమంటారా ప్రశ్న? అడగండి గురువు గారు. ఓకే. మనకు యుగాలు ఎన్ని? 4 గురు. 4 పేర్లు ఏమిటి? త్రేతాయుగము, కృతయుగము. గురుగారు 2 చెప్పారు గురుగారు. జై గురుదత్త అండి. జై గురుదత్త గురుగారు. నమస్కారం గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు కృతయుగము, ఓకే. త్రేతాయుగము, ఓకే. ద్వాపర యుగము, కలియుగము గురుగారు. ఓకే. కృత, త్రేత, ద్వాపర, కలియుగము 4 యుగాలు కదా. ఈ 4 యుగాలలో పరమశివుడికి ఒక్కొక్క యుగములో ఒక్కొక్క రకమైన అభిషేకం జరిగింది. మరి ఏ యుగములో ఏ లింగానికి అభిషేకం జరిగిందో చెప్పగలుగుతారా? లేదు గురువుగారు, అది తెలియదు గురువుగారు. ఓకే. కలియుగానికి వచ్చేసరికి ఏ లింగానికి చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అదైనా తెలుసా? కాశీ విశ్వేశ్వర స్వామి లింగానికి అని అనుకుంటున్నాను. కాశీ విశ్వేశ్వర స్వామి లింగానికి. ఓకే, నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. కృతయుగానికి వచ్చేసరికి రత్నమయ లింగము, రత్నాలతోటి దివ్య మణిమయ ఖచ్చిత విరాజితమైనటువంటి రత్నాలతోటి ఆ శివలింగాన్ని తయారు చేసి దానికి అభిషేకం చేయటం వలన 1,000,000 రెట్ల ఫలితం వస్తుందనేది ఇతిహాస పురాణాలు మనకు తెలుపుతున్నాయి. మరి త్రేతాయుగానికి వచ్చేసరికి బంగారు లింగము అంటే సువర్ణమయమైనటువంటి బంగారు లింగానికి అభిషేకము చేయటం వలన చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికి రసమయ లింగము, రసమయ లింగము అంటే పాదరసముతోటి తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి లింగాలు. అందుగురించే పాదరస లింగము, పాదరస నంది ఇప్పుడు మనము చేసేటువంటి కాశీ క్షేత్రంలో పెట్టి భగవద్బంధువులకు ఇవ్వడం జరుగుతుంది. మరి కలియుగానికి వచ్చేసరికి ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇస్తారంటే
పార్థివలింగము పాదరసలింగము అంటారు. పార్థివలింగము అంటే మన నదిలో ఉన్నటువంటి మట్టిని తీసుకురావాలి. ఒకవేళ నదిలో ఆ గంగా నదిలో గనక ఎక్కువ నీళ్లు ఉండటం వలన అప్పుడు మట్టి రాలేదు కాబట్టి పుట్టమట్టి తెప్పించి ఆ పుట్టమట్టిలో సుగంధ ద్రవ్యాలు కలిపి శ్రీగంధము చూర్ణము కలిపి చక్కటి గోక్షీరము ఆవు పాలను ఆ మట్టిలో కలిపి మనకు చక్కగా సహస్రలింగార్చన అంటే 1300 చిల్లర లింగాలు గనక ఎవరైతే కార్తీక మాసములో చేసుకుంటారో ఈ యొక్క కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, అలాగే రత్నమయ లింగము, బంగారు లింగము, పాదరసలింగము, పార్థివలింగము, ఈ నాలుగు యుగాలలో ఆ పరమశివుడికి వాడినటువంటి 4 లింగాలను కూడా మనము ఈ సంవత్సరము కార్తీక మాసములో పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రములో అపర భగీరథుడు తపస్సు చేసి గంగమ్మను పిలిపించి ఆ గంగానది అలకనంద, గంగోత్రి, యమునోత్రి, హరిద్వార్, హృషికేశిల దాని మీదుగా కాశీనగరంలో గంగ ప్రవహిస్తున్నటువంటి ఆ ఒడ్డున గనక చేస్తే అనేక శుభ ఫలితాలట. అందుగురించే మీకు నవంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు 9 రోజులు రత్నమయ లింగము, అలాగే సువర్ణలింగము, వాటితో పాటు పాదరసలింగము, వాటితో పాటు అద్భుతమైనటువంటి పార్థివలింగాలను కూడా చేసి 9 రోజులు పార్థివలింగాలకు షోడశ ఉపచారాలు, చతుషష్ఠి ఉపచారాలు చేస్తూ ఆ పార్థివ లింగాలను గంగానది ఒడ్డున ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ లింగాలు ఎవరైతే సభ్యులుగా చేరుతారో, ఆ లింగార్చన ఎవరైతే చూస్తారో, మన ఇంటిలో చేసిన దానికి 100 రెట్ల ఫలితమైతే, ఒక దేవాలయంలో చేసిన దానికి 1000 రెట్ల ఫలితమైతే, ఒక మహాపుణ్యక్షేత్రము అందులో 12 జ్యోతిర్లింగాలలో పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రము గంగానది ఒడ్డున గనక పార్థివలింగము, రత్నమయలింగము, రసమయలింగము, ఈ సువర్ణలింగము, ఈ మట్టి లింగాలను తయారు చేసి మహాలింగార్చన, సహస్రలింగార్చన, బిల్వ దళాలతోటి అర్చన, రుద్రాక్షలతోటి అర్చన, విభూతి ఉండ్రాల మాలలు, ఏక బిల్వము, మారెడు దళము, అలాగే ఎన్నో రకాల స్వామివారికి సంబంధించినటువంటి మహన్యాసము, నమకము, చమకము, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మాసములో మాసమైనటువంటి కార్తీక మాసము, అందులో మాస శివరాత్రి చివరి రోజు పూర్ణాహుతి అవుతుంది. కాబట్టి ఈ 4 యుగాలలో చేసినటువంటి 4 లింగాలను పరిగణములోకి తీసుకొని కాశీక్షేత్రంలో చేయడం అనేది నా భూతో నా భవిష్యత్తు. అందరికీ అవకాశం రాదు. వచ్చినటువంటి అవకాశాన్ని మళ్ళీ చెప్తున్నాను, సద్వినియోగం చేసుకోండి. పరమ పవిత్రమైనటువంటి 4 యుగాలలో ఏ లింగానికైతే అభిషేకం చేశామో ఆ 4 లింగాలను ఈ కలియుగంలో పార్థివలింగ రూపంలో అభిషేకం చేయడానికి చాముండేశ్వరి గురుదత్త పీఠం ముందుకొచ్చింది. మీరు సభ్యులుగా చేరండి, ఆ పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమానికి రండి, సమిధలాగా సేవ చేయండి, అభిషేకంలో పాల్గొనండి. హోమాలలో సుమారుగా 27 రకాల హోమాలు జరుగుతున్నాయి. కాలసర్ప దోషము 12 రకాల కాలసర్ప దోష నివారణకు కూడా సర్పశాంతి, అలాగే 1,25,000 మహామృత్యుంజయ జపముతో పాటు మరి 12 కాలసర్ప దోషాలను పరిగణనలోకి తీసుకొని వారికి అద్భుతమైనటువంటి పరిష్కారములు, మాంగళ్య అంగారక కుజదోషాలు నివారణ జరగడానికి అద్భుతమైనటువంటి పరిష్కారాలు, నవగ్రహ దోషాలు ఉన్నటువంటి వారికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలాంటి బాధలు ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరంగా, మానసికంగా, వృత్తిపరంగా, రుణబాధల పరంగా, విద్యాపరంగా, సంతానపరంగా, అపమృత్యు బాధ వలన విదేశాలలో ఉన్నటువంటి మీ సంతానము కొరకు, అలాగే చక్షుపీడలు, జ్ఞానపీడలు ఇవన్నీ తొలగిపోవడానికి నవగ్రహ సమిధలతోటి, నవగ్రహ వేదమంత్రాలతోటి, నవగ్రహ జపములతోటి, క్షీరతర్పణాలతోటి పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో జరిగేటువంటి ఆ మహా హోమము, ఆ యాగము చాలా అద్భుతమైంది. కాబట్టి అక్కడ ఒకరికి సేవ చేస్తేనే కోటి మందికి సేవ చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి అక్కడ ఒక్కసారి అభిషేకము చేస్తేనే 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది. అక్కడ జరిగేటువంటి ఈ పుణ్య ఫలితాన్ని ప్రతి ఒక్కరికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, శతమానం భవతి ప్రేక్షకులే కాకుండా ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలే కాకుండా ఎంతవరకు ఈ యొక్క టీవీ సెట్ల ముందు కూర్చున్నటువంటి ప్రియ భగవద్బంధువులు, పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమానికి
తప్పకుండా పుణ్యము సంపాదించుకోండి. మనెంబడి మూడే వస్తే చేసిన పుణ్యము, చేసిన దానము, చేసిన పాపము. మనము చేసిన పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు పటాపంచలైపోవాలంటే పార్థివ లింగము కాశీ నగరములో సహస్ర లింగార్చన నమక చమక పారాయణములతోటి శతరుద్ర అభిషేకములు తోటి గంగా నది శుద్ధమైన జలాలతోటి ప్రోక్షణ చేసుకుంటూ కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకము చేస్తూ అన్ని రకాల హోమాలు చేస్తే, అన్నదానము చేస్తే అన్ని పాపాలు పటాపంచలైపోయి గృహయోగం వస్తుంది, అపర కుబేర యోగం వస్తుంది, విద్యాయోగం వస్తుంది, గజకేసరి యోగం వస్తుంది, మనశ్శాంతి వస్తుంది, వివాహము కాని వాళ్ళకి వివాహము జరుగుతుంది, సంతానము లేని వారికి సంతానము జరుగుతుంది, నిత్యము నీ ఇల్లు అన్నపూర్ణ నిలయం అవుతుంది, విశాలాక్షి అమ్మవారు మీకు కావలసిన కోరికలు నెరవేరుస్తుంది, ముక్తినిస్తాడు పరమేశ్వరుడు, కైలాస ప్రాప్తినిస్తాడు, ఐశ్వర్యాన్నిస్తాడు, ముక్కోటి దేవతల అనుగ్రహం లభించేటట్టుగా పరమశివుడు నివసిస్తున్నటువంటి కైలాస శిఖరమైనటువంటి కాశీనగరంలో ఎవరైతే వస్తారో, ఎవరైతే శ్రవణము చేస్తారో, ఎవరైతే సభ్యులుగా చేరుతారో ఆ ప్రతి ఫలితము మీకు దక్కాలని కోరుకుంటున్నాను. అందుగురించే ప్రియ భగవద్బంధువులకు నేను పాదరస లింగము, పాదరస నంది, విశ్వనాథుడికి మెడలో వేసినటువంటి చక్కటి రుద్రాక్ష మాలలు, శివుడికి సమర్పించినటువంటి ఏకబిల్వము, మారెడుదలము, వారికి సమర్పించినటువంటి పంచముఖ రుద్రాక్ష, వాటితో పాటు శుద్ధమైనటువంటి గంగాజలము, ఇలా ఎన్నో రకాల ప్రసాదాలు ఇవ్వాలి. ఈ పాదరస లింగము పాపాలను పటాపంచలు చేసి పరమేశ్వరుడి కృపకు మనము నిండుగా వారి చరణాల దగ్గరకు చేరేటువంటి అవకాశం ఇస్తుంది. మరి పాదరసానికి మరణం లేదు. మరణం లేని వస్తువు ఏదైనా ఈ ప్రపంచములో ఉంది అంటే అది పాదరసమే. అందుగురించే ఈ మధ్యకాలంలో మీరు వినండి, శ్రీశైల క్షేత్రము 12 జ్యోతిర్లింగాలలో పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అన్నారు. మరి అంత అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగము, కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగము, 18 శక్తిపీఠాలలో శక్తిపీఠం ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రము, సాక్షి గణపతి, ఇలా ఎంతోమంది దేవతలు, ఋషులు, సత్పురుషులు, మహర్షులు అక్కడ తపస్సు చేసి ఈ విశ్వాన్ని కాపాడుతున్నారు. వనమూలికలు దొరికేటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశము. ఆ ప్రదేశములో ఆ రోజులలో రాయలవారు కట్టినటువంటి యాగశాల మరి నిజంగా కూడా మళ్ళీ పునర్వైభవంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, అలాగే స్వామివారి యొక్క అనుగ్రహముతోటి మళ్ళీ కృష్ణశిల రాయితోటి సాక్షాత్తు 16 స్తంభాలు ఎలా ఉంటాయో ఒక ప్రామాణికంగా తూర్పు ద్వారము, దక్షిణ ద్వారము, పడమర ద్వారము, ఉత్తర ద్వారము, వాటితో పాటు ఆ యొక్క కింద పెట్టినటువంటి యంత్రాలు ఆ ప్రామాణికంగా పెట్టి ఆ యాగశాలను మళ్ళీ నిర్మిస్తున్నారంటే అదొక యోగము. అది అందరికీ రాదు, పరమేశ్వరుడు నిర్ణయించుకుంటాడు. ఆ పరమేశ్వరుడు నిర్ణయించుకొని అంత పెద్ద యాగశాల కడుతున్నారు. అలాగే ఈ కాశీలో జరిగేటువంటి ఈ పుణ్యము మళ్ళీ రాదు. అందుగురించే చెప్తున్నాను, మన పుణ్యము మనమే సంపాదించుకోవాలి. మన ఎంబడి మూడే వస్తే చేసిన పుణ్యము, చేసిన దానము, చేసిన పాపము, ఈ పాపాలు పటాపంచలైపోయి మన నుంచి మనకు మంచి జరగాలంటే ఇటు శ్రీశైలము కానీ అటు కాశీనగరము కానీ ఈ 2 క్షేత్రాలలో ఏది చేసినా 1,000,000 రెట్ల ఫలితం అంటారు. కాబట్టి ప్రియ భగవద్బంధువులారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ కృత ద్వాపర త్రేత కలియుగములో జరిగినటువంటి రత్నమయలింగము, బంగారలింగము, పాదరసలింగము, పార్థివలింగాలను కలిపి గంగానది ఒడ్డున చేసేటువంటి ఆ అభిషేక ప్రక్రియలు, 27 రకాల హోమాలు, కాలసర్పదోష నివారణ, మాంగళ్య అంగారక దోష నివారణ, వ్యాపార అభివృద్ధి, గృహ ప్రాప్తి, విదేశీ పర్యటనలో విజయము, ఆర్థికంగా, వ్యవహారికంగా, ఎదుగుదల పరంగా, దాంపత్యపరంగా, సంతానపరంగా, మానసికంగా, వృత్తిపరంగా, రాజకీయ పరంగా, సినీ నాటక కళారంగాలలో ఉన్నటువంటి వారికి కూడా పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీరు సమిధలుగా చేరండి. ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్యాన్ని మీరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా భగవద్బంధువులకు సాదరంగా స్వాగతం పలుకుతూ వారి ప్రశ్నకు 4 యుగాలలో 4 లింగాలతోటి మనం అభిషేకము ఈ కలియుగములో పార్థివలింగ రూపంలో చేస్తున్నాం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ఇప్పటి వరకు మీరు చాలా బాగా వివరించారు. మరి అలాగే మరి పాదరస లింగానికి అంత మరణం లేదంటారా? అలాగే దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారా మాకు? అంటే నేను మీకు కాశీ క్షేత్రం గురించి చెబుతూ, అలాగే 4 యుగాలలో స్వామివారికి ఏ లింగానికి అభిషేకం చేసినారో దానిని పరిగణనలోకి తీసుకుంటూ, మరి కలియుగానికి వచ్చేసరికి 4,25,000 సంవత్సరాల కలియుగ ప్రమాణమును
పార్థివ లింగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను చెప్పాను. అందులో మధ్యలో రసలింగము అంటే పాదరసలింగం. మరి పాదరసలింగం చెప్తూనే శ్రీశైలానికి వెళ్ళాను. అంటే ఎక్కడ కాశీ ఎక్కడ శ్రీశైలం. మన శ్రీశైలం ఎందుకోసం తీశామంటే ఎప్పుడో కట్టినటువంటి రాయల వారు ఆ యాగశాల శిథిలావస్థలో ఉన్నటువంటి సమయంలో ఆ దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎవరు? పరమశివుడు, అక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడు, అక్కడ ఉన్నటువంటి భ్రమరాంబికాదేవి. యోగం అనేది ఒక్కరికే ఇస్తుంది, అందరికీ రాదు. 140 కోట్ల మందిలో సుమారుగా కొన్ని కోట్ల మంది శ్రీశైలంని దర్శించుకున్నారు కదా. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అనే శాస్త్రము కూడా ఉంది కదా. అంత పరమ పవిత్రమైనటువంటి ఆ మహాపుణ్య క్షేత్రములో యాగశాల కట్టడానికి అపరకుబేరులు లేరా? లక్షల మంది ఉన్నారు కదా, ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక్కరికి అవకాశం వస్తుంది. అది ఎవరు? దేవుడు నిర్ణయించుకుంటాడు. ఆ దేవత ఆ దేవి నిర్ణయించుకున్నారు. ఆ పుణ్య దంపతులు ఎవరో తెలుసా? నిజంగా కూడా భట్టా పర్వతయ్య, ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి శారదాదేవి పుణ్య దంపతులకు ఆ యొక్క అవకాశం దక్కింది. అందరికీ దక్కలే. డబ్బులు అందరికి ఇస్తాడు దేవుడు, కానీ యోగము మాత్రము కోటి మందిలో ఒక్కరికే ఇస్తాడు. ఆ నిజంగా అది ఒక అద్భుతం. అందుగురించి ఆ శ్రీశైల మల్లికార్జునుడు, ఆ భ్రమరాంబికాదేవి, ఆ పుణ్య దంపతులైనటువంటి పర్వతయ్య, ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతి నిండ నూరేళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలి. అక్కడ పాదరసలింగము, పాదరసము ఎలా చేశారో తెలుసా? ఈ కొత్తగా కృష్ణశిల రాయి ఉంటుంది కదా, కృష్ణశిల రాయిలో దేవతలు ఎప్పుడు లీనమై ఉంటారు. కృష్ణశిల రాయిని సంపూర్ణంగా విజయవాడ పరిసర ప్రాంతంలో తయారు చేసి ఆ యొక్క యాగశాల చాలా పెద్దగా 36x36 కాదు, చాలా పెద్దగా విశాలంగా, అంటే సుమారుగా ఒక 150 మంది అయినా కూర్చొని హోమం చేసేటప్పుడు కూర్చునే విధానంగా ఆ యాగశాల ప్రమాణం కూడా చెప్తున్న విద్య గారు. నభూతో న భవిష్యత్తు, భారతదేశ చరిత్రలో కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మనం ఆ కృష్ణశిల రాయి పెట్టేటప్పుడు శంకుస్థాపన చేస్తాం కదా, ఆ శంకును కూడా కృష్ణశిల రాయిలో శంకును తెప్పించి పాదరసం పోశారండి. పాదరసం ఎంత తెలుసా అండి? 18 కిలోల పాదరసము ముందుగా ఆ శంకుస్థాపన సమయంలో పోశారు. పాదరస లింగము ఇంతనే కొన్ని వేల రూపాయలు ఉంటుంది. 18 కిలోల పాదరసం పోసి దశమహావిద్యల యంత్రాలు పెట్టి యంత్రానికి రాగి వైరుతోటి జేంటు చేశారు. ఎందు గురించి అంటే ఒక అమ్మవారి పవర్ ఒక అమ్మవారికి రావాలి. ఇలా అందరి దేవతల యొక్క యంత్రాలు పెట్టి అద్భుతంగా యాగశాల తీర్చిదిద్దుతున్నారు. అంటే పాదరసానికి మరణం లేదు అంటున్నాను. అంటే నిజంగా కూడా అక్కడ కట్టినటువంటి ఆ యాగశాలలో ఎవరైతే హోమము చేసుకుంటారో, ఎవరైతే హోమములో కూర్చుంటారో పరమ పునీతులు, అంటే ఎన్నో జన్మలు చేసుకుంటే పుణ్యం వస్తుందో అలా శ్రీశైల యాగశాలలో గనక ఒక్కసారి హోమము చేసుకుంటే ఈ పాదరసం పోసిన పుణ్యం వస్తుంది. అపమృత్యు బాధలు పోతాయి, అపర కుబేరులు అవుతారు, దశమహావిద్యల అనుగ్రహం లభిస్తుంది, వాటితో పాటు మల్లికార్జునుడు భ్రమరాంబికాదేవి అనుగ్రహం లభిస్తుంది. ముక్కోటి దేవతలు మన దిక్కు ఎప్పుడు ఆనందంగా ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కూడా మనం పాదరస లింగముతోటి పార్థివ లింగము, బంగారు లింగము, రత్నమయ లింగము, అంటే రత్నాలతోటి కూడినటువంటి రత్నలింగము, సువర్ణలింగము, పాదరసలింగము, కలియుగములో పార్థివ లింగము. ఈ 4 యుగాలలో పరమశివుడు ఎలా అభిషేకము చేసుకున్నాడో కలియుగములో అది పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రము గంగానది ఒడ్డున ఈ పార్థివ లింగము, పాదరసలింగము, సువర్ణలింగము, రత్నమయ లింగం పెట్టి అభిషేకం చేస్తున్నాం. ఈ పుణ్యం ఊరికే రాదు. అందుగురించే మళ్ళీ నేను చెప్తున్నానేనంటే పుణ్యము సంపాదించుకోండి. పుణ్యము ఎక్కడ మనము మార్కెట్లో, సూపర్ మార్కెట్లో వెళ్ళి పుణ్యం ఉందా అండి మేము డబ్బులు ఇస్తాము, పుణ్యం ఉందా అండి డబ్బులు ఇస్తామంటే ఇస్తారా అండి? అంతే కదా. ఎవరి పుణ్యము వారే సంపాదించుకోవాలి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము. ఈ త్రిపదగా విశ్వేశ్వర మహాయజ్ఞములో, అభిషేకములో మీరు మనస్ఫూర్తిగా సభ్యులుగా చేరండి. తప్పకుండా కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. మీరు పాదరస లింగము, ఆ నంది మీ ఇంటికి రావాలని చూడండి. పాదరస లింగము ఉంటే అపమృత్యు పీడలు గండాలు రావు, పాపాలు తొలగిపోతాయి. పరమ పవిత్రమైనటువంటి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది. మనస్ఫూర్తిగా సాదరంగా అందరికీ స్వాగతం. అలాగే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో హలో. అలాగే
అలాగే గురువుగారి బ్రహ్మత్వంలో ఈ నెల నవంబర్ 24వ తారీఖు నుంచి వచ్చే నెల డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా 9 రోజులు ఆ పవిత్రమైన కాశీ క్షేత్రంలో అనేక కార్యక్రమాలు గురువుగారి బ్రహ్మత్వంలో నిర్వహిస్తున్నారు. మరి మీరు ఎవరైనా ఈ యొక్క కార్యక్రమాల్లో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునేవారు స్క్రీన్లో కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి చక్కగా మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవచ్చు. అన్ని వివరాలకు ఆ యొక్క నంబర్లను సంప్రదించండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు బాలవిజయ అండి, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకేనండి, ఎవరి గురించి అడగాలి? మా అక్క వాళ్ళ బాబు గురించి కనుక్కుందామని ఫోన్ చేశానండి. ఓకేనండి, పేరు చెప్పండి. పేరు వచ్చి డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారండి? అవసరం లేదండి, నక్షత్రం తెలుసండి? నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం అండి. మాట్లాడండి గురుగారితో. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. ధనిష్టా నక్షత్రము మకర రాశేనా? అవును గురువు గారు, ధనిష్ట నక్షత్రం అన్నారు గురువు గారు. చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? అయితే బాబు ఫస్ట్ బానే ఉండేవాడు గురువు గారు. తర్వాత బాబుకి చెవు సరిగా వినిపించట్లేదు. ఒకవేళ మిషన్ పెట్టినా సరే తను త్వరగా దానికి రియాక్ట్ అవ్వలేకపోతున్నాడు గురువు గారు. చదువు కూడా సరిగా లేదు. ఎంత వయసు ఉంటుందమ్మా? తన ఆరోగ్య పరంగా చదువు పరంగా కూడా కొంచెం డల్ గా ఉన్నాడు గురువు గారు. ఎంత వయసు ఉంటుందమ్మా? 2007లో పుట్టాడు గురువు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నాను గురువు గారు. ఓకే, నేను ఒక క్షేత్రం చెప్తాను, ఆ బాబుని తీసుకొని వెళ్ళి ఆ క్షేత్రంలో అభిషేకం చేసిరండి. ఓకేనా? అలాగే గురువు గారు. చెవికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు మీరే కాదు, ఎవరైనా సరే గోకర్ణ క్షేత్రాన్ని దర్శించండి. గోకర్ణ క్షేత్రాన్ని దర్శిస్తే గోకర్ణము అంటే కర్ణము అంటే చెవి, అంతే కదమ్మా? అవునండి. గో అంటే ఆవు. ఆవు చెవి ఆకారములో ఉన్నటువంటి లింగము ఎక్కడైనా ఉంది అంటే అది గోకర్ణము. ఈ కర్ణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు గోకర్ణ క్షేత్రాన్ని దర్శించి 11 మందికి అన్నదానము చేసి అభిషేకము చేస్తే చెవికి ఉన్నటువంటి సమస్య ఖండితంగా తొలగిపోతుంది. అద్భుతంగా పరిష్కారం చేసుకోండమ్మా, మంచి జరుగుతుంది. అంటే తన ఫ్యూచర్ అయ్యి బాగానే ఉంటాయా గురువు గారు? తప్పకుండా ఉండాలని ఆశీర్వచనం తల్లి. అందుకే మీ ద్వారా, అంటే మా హస్బెండ్ కి మా బాబుకి నాకు కూడా మీ ద్వారా పరిష్కారాలు తీసుకున్నా గురువు గారు. పాపం మా అక్క వాళ్ళ బాబుకి కూడా అలా ఉందని మీ ద్వారా పరిష్కారం కనుక్కుందామని నేను కాల్ చేశాను గురువు గారు. పర్వాలేదమ్మా, నేను చెప్పిన పరిష్కారం చేసుకోమనండి. గోకర్ణము. అలాగే గురువు గారు. జై గురుదత్త. గురువు గారు, నేను మొన్న మీకు కాల్ చేశాను గురువు గారు. అయితే ఎడం చేతికి పచ్చ ఉంగరం పెట్టమన్నారు గురువు గారు. నాకు ఉద్యోగం వచ్చేటట్టు ఆశీర్వదించండి గురువు గారు. ఎడమ చేతి చిటికన వేలుకు వెండిలో తయారు చేయించి బుధవారం రోజు పెట్టుకోండి. 999 గ్రాముల పెసర్లు మీ ఇంట్లో పెట్టండి, ఉద్యోగం వస్తుంది, సత్యం. అలాగే గురువు గారు. స్తోత్రం పఠిస్తాను గురువు గారు, మీరు చెప్పారు. అది రోజు పఠిస్తాను గురువు గారు. మీ గురు మంత్రం కూడా రోజు పఠిస్తాను గురువు గారు. చాలమ్మా, మన గురువు మంత్రాన్ని పఠించేటువంటి భగవద్బంధువులు తప్పకుండా గురు అనుగ్రహం లభించి మీ కష్టాలు పోతాయి, సుఖంగా ఉంటారు. అంత పవర్ఫుల్ మంత్రం నేను మీకు ఇచ్చింది ఆ గురువు గారు చెప్తేనే ఇచ్చాను. అందరూ చదవండి. తర్వాత కొంచెం ఇది వరకు టెన్షన్ అలాగా బాధగా ఉండేది గురువు గారు. కొంచెం అంటే ఉన్నాయి, బాధ్యతగా ఉన్నాయి, కానీ ఆ టెన్షన్ అనేది కొంచెం తగ్గినట్టుగా ఉన్నట్టుగా ఉంది గురువు గారు. ఎన్నిసార్లు పఠించవచ్చు అంటారు గురువు గారు? 9 సార్లు పఠించండి అమ్మా. నమశ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ. తర్వాత సర్వదేవత ఓం నమ శ్రీ గురుదేవాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోషేశాయ. గురువు గారు టెన్షన్ వచ్చారు రావట్లేదు గురువు గారు. ఓకే, నిదానంగా 9 సార్లు పఠించండి అమ్మా. అలాగే గురువు గారు. ఉంటాను తల్లి. జై గురుదత్త. ప్రశ్నకు వెళ్దామా? గురువు గారు. ప్రశ్నకు వెళ్దామా? వెళ్దాం గురువు గారు, తెలిపే చెప్తాను గురువు గారు. రైట్. మనకు ఎన్ని యుగాలు? మనకు 4 యుగాలు గురువు గారు. ఓకే, మరి కలియుగానికి ఎన్ని సంవత్సరాలు ఉంది? ఎన్ని లక్షల సంవత్సరాలు? తెలియదు గురువు గారు. ఓకే, కలియుగములో ఇప్పుడు ఏ లింగానికి ఎక్కువ ప్రాముఖ్యత? పుట్టమట్టి లింగం గురువు గారు. సూపర్, పార్థివ లింగం అంటారు. అవును గురువు గారు. రైట్. మరి గురువు గారు కాశీ క్షేత్రంలో మరి ఎన్ని రోజులు కార్యక్రమం చేస్తున్నాడు? 9 రోజులు చేస్తున్నారు గురువు గారు. ఏమేం చేస్తున్నాడు గురువు గారు? గురువు గారు ఇదేంటి యాగాలు,
హోమాలు గురువు గారు. ఓకే. హోమాలు, ఆ, ఇంకా అవి అభిషేకాలు, గంగా నదికి హారతులు అవన్నీ చేస్తున్నారు గురువు గారు. ఓకే, మీరందరూ వస్తున్నారా లేదా టీవీ సెట్ల దగ్గర కూర్చొని ఆనందపడతారా? లేదు గురువు గారు, మీ అనుగ్రహం ఉంటే మీరు రావాలని ఆశీర్వదిస్తే వస్తాం గురువు గారు. అనుగ్రహం ఇవ్వండి గురువు గారు. జై గురుదత్త శ్రీ గురుదత్త. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టది. మీకు మంచి జరగాలి, శుభం జరగాలి. జై గురుదత్త. మరో కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సునీత అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. ఎవరి గురించి అడగాలండి? మా వారి గురించి అండి. ఓకేనండి, నక్షత్రం తెలుసండి? పుట్టిన తేదీ ఉందండి. డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు, పేరులో మొదటి అక్షరం చెప్పండి. అమ్మా జై గురుదత్త. దత్త శ్రీ గురుదత్త గురువు గారు. దీర్ఘ సుమంగళి భవ. ఏం తెలుసుకుంటారమ్మా మీ శ్రీవారి గురించి? మా వారి గురించి అండి, 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నామండి. పరిస్థితి బాగలేదండి. ఏ రకమైన పరిస్థితి అమ్మా? ఆర్థిక ఇబ్బందులండి. ఆర్థిక ఇబ్బందులు. మీరుండేటువంటి ఇల్లు స్వగృహమా వసతి గృహమా? వసతి గృహమేనండి. మామూలు సొంత ఇల్లేనండి. స్వంత ఇల్లు. ఏ దిశ ఉందమ్మా? తూర్పు ద్వారమా, దక్షిణ ద్వారమా, పడమర, ఉత్తర? దక్షిణ దూరం ఉందండి. అదివరకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పి ఆగండి. దక్షిణ ద్వారం ఇల్లు, అది తొందరగా మీరు ఖాళీ చేయండి. ఖాళీ చేసి తూర్పు ద్వారం ఉన్నటువంటి ఇంటికి వెళ్ళండి. మీ సమస్యలకు పరిష్కారం దేవుడిస్తాడమ్మా. ఓకేనా? పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు చెప్పింది పరిష్కారం కాదా? అది పరిస్థితి బాగలేదండి. జ్వరం వస్తుంది, ఒంట్లో బాగోలేదండి. అమ్మ నేను చెప్పింది మంచి పరిష్కారం తల్లి. దక్షిణ ద్వారము మీరు వదిలిపెట్టి తూర్పు ద్వారానికి రండి. టోటల్ మార్పు వస్తుంది మీ లోపల. మీ కుటుంబం లోపల చాలా మార్పు వస్తుందమ్మా. ఓకేనా? మా కుటుంబానికి ఆశీర్వాదం ఇవ్వండి. జై గురుదత్త శ్రీ గురుదత్త. శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. జై గురుదత్త. గురుగారు చాలా మంది కాలర్స్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీకర్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను తిరుపతి నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. చెప్పండి, మీ గురించి అయితే మీ యొక్క నక్షత్రం చెప్పండి. నా గురించి కాదు మేడం, మా అక్కగారి గురించి మాట్లాడాలని. ఓకే చెప్పండి, పేరు నక్షత్రం చెప్పండి. పేరు వచ్చి హిమజ. ఓకే, నక్షత్రం తెలియదు మేడం. హిమజానండి అన్నారు మీరు? హిమజ. ఓకే, సమస్య ఏంటో గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, జై శ్రీ దత్త. చెప్పండి స్వామి. మా అక్కగారి పెళ్లి గురించి మాట్లాడాలని స్వామి, ఎప్పుడు అవుతుంది అని. ఓకే, అంటే ప్రయత్నంలో ఉన్నారా? ఆ ప్రయత్నంలో ఉన్నారండి. మా తండ్రి గారు మా అమ్మగారు ప్రయత్నంలోనే ఉన్నారు. ఓకే, మీ గోత్రం ఏంటండి అక్కగారిది? మా అక్క పశుపతి గోత్రం అండి. ఓకే, నేను ఒక పూజ చెప్తాను, అది తొందరగా చేయించండి. వరపాశుపత సహిత రుద్రాభిషేకము ఈ కార్తీక మాసంలో చేయించండి చాలు. ఓకే స్వామి, తప్పకుండా జయము జరుగుతుందండి. జై గురుదత్త. జై గురుదత్త. మరొకరితో మాట్లాడతాం గురుగారు. మరి అదేవిధంగా కూడా మరి గురుగారు బ్రహ్మత్వంలో పవిత్రమైన కాశీ క్షేత్రంలో ఈ నెల నవంబర్ 24వ తారీఖు నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా కాశీలో అనేక కార్యక్రమాలు, హోమాలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ పూజా కార్యక్రమాల్లో మీరెవరైనా సరే మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునేవారు స్క్రీన్ కూడా సభ్యత్వం తీసుకోవచ్చు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు లలిత. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ప్రస్తుతం నల్గొండలో ఉన్నామండి, మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే చెప్పండి, ఎవరి గురించి అడగాలి? మా మనమడు గురించి. పేరు చెప్పండి. లేదు, 21 డేస్ అబ్బాయి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. నమస్కారం గురువారు. అమ్మా బిడ్డ కొడుక కొడుకు కొడుక? బిడ్డ కొడుకు అండి. బిడ్డ కొడుకు మనమడు. పేరు పెట్టలే ఇంకా? లేదు, 21 రోజు అయింది ఇవ్వడానికి. మరి 21వ రోజు తొట్టలో వేయలేదా? లేదండి, ఉద్యోగరీత్యా ఇక్కడ నల్గొండలో ప్రస్తుతం ఇక్కడనే ఉన్నాము, ఇంకా ఇంటికి వెళ్ళలేదు నిజామాబాద్. మరి 3 మాసాలలో చేస్తారా నామకరణం? అవునండి. ఓకేనమ్మా, మీ మనమడి జాతకము చిన్నవాడు కాబట్టి తెలుసుకోకూడదమ్మా.
సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వచనం. అదే ఆయనకు జాతకం ఇట్లా రాసి ఇట్లా చెప్తారేమని. అంటే చిన్న బాబు కదమ్మా, 3 సంవత్సరాల వరకు ఏమీ తెలుసుకోకూడదు. కాదండి, ఆయనది రాసి లగ్నము అది చెప్తారేమని. నేను నీకు చెప్తే నువ్వు నాకు చెప్పబడుతుంది శాస్త్రం. ఏం చెప్పాలో చెప్పు. హలో సరే సరే సరే. హలో హలో, గురుగారు చెప్పింది మీకు వినిపించిందండి? వినిపించిందండి. ఇప్పుడే పుట్టిన బాబు కదండి, 21 ఇయర్స్ కదా, 21 రోజులు కాబట్టి 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత తెలుసుకుంటే మంచిదని గురుగారు చెప్తున్నారు. ఇప్పుడు వారి లగ్నము, వారి రాశి ఇవన్నీ ఏం తెలుసుకోవద్దు. కాకపోతే ఒక్కటి తెలుసుకోవచ్చు, పుట్టిన సమయములో ఏ నక్షత్రములో పుట్టాడో శాంతి నక్షత్రమా కాదా, అవును అది అక్కడ ఉన్నటువంటి పురోహితుడు ఉంటాడు కదండి, అవును వారి ద్వారా తెలుసుకొని శాంతి నక్షత్రం అయితే శాంతి చేసుకోవాలి. అంతే. శాంతి నక్షత్రం కాకుంటే ఇప్పుడు చిన్న శిశువు, ఏ శిశువైనా సరే, మగ శిశువైనా ఆడ శిశువైనా దేవుడితో సమానమే కదా. 3 సంవత్సరాల తర్వాత వారు అడిగినట్టు లగ్నం ఏమిటి, నవాంశ ఏమిటి, సుదర్శన చక్రం ఏమిటి అన్ని చెప్తాం. జై గురుదత్తమ్మ. మరొకరితో మాట్లాడదామండి. హలో, మరొక కాల్ తీసుకుందామండి. హలో హలో ఓకే. అలాగే గురుగారు, ఇప్పుడు కాశీలో చేస్తున్న కార్యక్రమాల గురించి మాకు ఫస్ట్ కాలర్తోనే ఒక ప్రశ్న అడిగి అన్నీ తెలియచేశారు కదా. మరి ఇప్పుడు కుజదోషాలు, సర్వకాల సర్పదోషాల నివారణ కొరకు కానీ అలాగే అర్ధాష్టమ ఏది నాటికి సంబంధించి కూడా ఏమైనా చేస్తున్నారా గురుగారు? అక్కడ చేస్తున్నామమ్మా. 9 రోజుల కార్యక్రమం కాబట్టి అక్కడ కాలసర్ప దోషాలకు సంబంధించినటువంటి సర్ప దోషానికి తొలగిపోవడానికి సర్ప యంత్రము వేసి సర్ప జపము చేపించి నవనాగ శాంతి అనే ఒక ప్రక్రియ ఉంటుంది. నవనాగ శాంతి అనేటువంటి ప్రక్రియలో ఆ నవనాగులను స్థాపించి కాలసర్ప దోషము, ఖండిత కాలసర్ప దోషము, సవ్య అపసవ్య కాలసర్ప దోష నివారణలకు తప్పకుండా చేయడం జరుగుతుంది. వాటితో పాటు కుజదోషము, కుజదోషం అంటే ఈ మాంగళిక, మాంగళ్య, అంగారక కుజదోషాలు ఉంటే కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ప్రక్రియ, వాటితో పాటు నవగ్రహ దోషాలు సంబంధించింది. ఇవన్నీ చేస్తూ ఒక 27 రకాల హోమాలు, అందులో గణపతి హోమము, సుబ్రహ్మణ్య స్వామి హోమము, రుణ పాశుపత హోమము, కన్యా పాశుపత హోమము, వరపాశుపత హోమము, అలాగే శ్రీ సూక్త హోమము, పురుష సూక్త హోమము, భూసూక్త హోమము, అంటే భూసూక్త హోమం అంటే ఇల్లు లేని వారికి ఇల్లు రావాలని, నీల సూక్త హోమము, మన్యు సూక్త హోమము, వీటితో పాటు రుద్ర హోమము, వీటితో పాటు చండీ హోమము, దశమహావిద్యల హోమాలు, వాటితో పాటు అద్భుతంగా పూర్ణాహుతి, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం చేసి ఆ పుణ్యఫలము భగవద్బంధువులతో పాటు మనందరం తీసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో అడుగు ముందుకు వేశాము. ఆ స్వామి దయ. అందుగురించే పుణ్యం అనేది ఇంతకుముందు చెప్పినట్టుగా సూపర్ మార్కెట్ లో దొరికేది కాదు. అవకాశం వచ్చినప్పుడు మనం చేసుకోవాలి. ఆ అవకాశం వచ్చింది కాబట్టి మన బంధువులు, మన భగవద్ బంధువులు, మన వసుదైక కుటుంబంలో అందరం కలిసి ఉన్నాం. గత 3 సంవత్సరాల నుంచి ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామో అన్ని అందరం కలిసి చేస్తున్నాం. అందరం కలిస్తేనే ఒక పండుగ, ఒక వేదిక, ఒక విజయం. నా ఒక్కరి నుంచి కాదు, నీ ఒక్కదాని నుంచి కాదు కదా. అందుగురించే మనం అందరం కలవాలి. ఆ పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో అందరము సేవ చేయాలి. అక్కడ మీరు చేసిన సేవ ఊరికే పోదు, 1 కోటి రెట్ల ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ ఆలోచించి, అన్నిటికీ ఆలోచించాలి, దీనికి అసలే ఆలోచించొద్దు నా విషయంలో. ఎందు గురించి అంటే అవకాశము రోజులు పెరుగుతున్నాయండి. నిన్నటి రోజు మీరు చెప్పారు 22వ తేదీ వరకే లాస్ట్ అని. అంటే భగవంతుడు 20 తారీఖు వరకే దాన్ని లాస్ట్ చేస్తే నేనేం చేయలేం కదా. అంటే మీకు మన కార్యక్రమాలలో ఎలా ఉంటాయంటే దానికి సరిపడే ద్రవ్యము వ్యవస్థ వచ్చిందంటే అది క్లోజ్, దాంట్లో మార్పు లేదు. అది ఎందు గురించి అంటే అక్కడ ఖర్చు పెట్టేటువంటి ప్రతి కష్టం ఏదైతే ఉందో అది మన సొమ్ము కాదు. పరమశివుడు తన కోసము, అమ్మవారు తన కోసము తెప్పించుకుంటుంది ఆ ద్రవ్యాన్ని. ఆ ద్రవ్యము మిగిలాలని మనం చూడకూడదు, మిగిలాలని చూడకూడదు. ఒకవేళ మిగిలినా మనం తెచ్చుకోవద్దు. అది ఎవరి సొమ్ము? దేవుడు కదా, బయట వాళ్ళ. కాబట్టి దేవుడు సొమ్ము దేవుడు తెప్పించుకున్నాడు తన శిష్యులతోటి. కాబట్టి ప్రతి ఒక్కటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, మా పేరు భాగ్యలక్ష్మి అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మెదక్ నుండి అండి. ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? మా వారి గురించి అడగాలనుకుంటున్నా మేడం. ఓకేనండి, నక్షత్రం తెలుసండి?
లేదు మేడం, అది నక్షత్రము డేట్ ఆఫ్ బర్త్ ఏది లేదు. ఓకే, సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. జై గురుదత్త. శ్రీ గురు దత్త. గురువు గారు, చాలా రోజుల నుంచి మీ గురించి టీవీలో అన్ని ప్రోగ్రామ్స్ చూస్తాను. నా జన్మ ధన్యమైంది. మీ ఫోన్ నాకు కలిసింది, సంతోషం అండి. అమ్మ బాధపడకు, విషయం చెప్పండి. ఏం లేదండి, చాలా రోజుల నుంచి నేను కనీసమైన 38 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నాను. ఆయన ఒక వేరే స్త్రీతో తిరుగుతాడు, కాకపోతే ఇంట్లో అన్ని నన్ను బాగానే చూసుకుంటాడు. అది ఎట్లా పోతుందని మిమ్మల్ని అడగాలని చాలా రోజుల నుంచి ఎక్కడ ఉంటారమ్మా? ఎక్కడ ఉంటారు మీరు? మాది వెళ్తుంది అండి, ఇక్కడ మెదక్ దగ్గర. గోత్రం ఏంటమ్మా? బృంగిరికి గోత్రం అండి. ఓకే, ఒక స్త్రీ ఏ తప్పు చేసినా బాధపడుతుంది తప్ప ఆ స్త్రీకి ఆ తప్పు చేస్తే మాత్రం ఒప్పుకోదు. అవును గురువు గారు. కానీ ఆ స్త్రీ బాధ ఉంది. అమ్మా మీరు ఏం టెన్షన్ పడకండి, మీ వారు ఆ మైకములో పడకుండా తప్పకుండా మీ కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. ఈ కార్తీక మాసము నేను చేసేటువంటి యాగము అయిపోయిన తర్వాత ఒక్కసారి నాకు కలవండి అమ్మా. సరే గురువు గారు, చాలా సంతోషం అండి ఈ కాలు కలిసిన దానికి. అమ్మ దీర్ఘ సుమంగళీ భవ. మీ దాంపత్య జీవితంలో సఖ్యతగా సంతోషంగా ఇంకొక స్త్రీ రాకుండా మీ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఆ దేవుడు కాశీ విశ్వనాథుడు నేను చేసేటువంటి పూజా ఫలితంలో నీ కుటుంబము దగ్గరైపోవాలని ఆశీర్వచనం తల్లి. గురువు గారండి, ఒక్క మాట అండి, ఆయన ఎక్కడికి పంపించాడు, నన్ను బయటకు వెళ్ళనియాడు. నేను ఇప్పుడు రాజకీయం చేశాను, నేను సర్పంచ్గా గెలిచినానండి. ఈ ఊళ్ళో 4వ సారి గెలిచినాము. ఓకే, అందుకని ఎక్కడ పంపించాడు, ఏదన్నా మార్గం ఉంటే నాకు ఇంట్లోనే చేసుకుంటాడు చెప్తారా అండి? జర ప్లీజ్ కదా ఒకటి చేయండి. తప్పకుండా చెప్తానమ్మా. ఇంటి లక్ష్మివి నువ్వు, ఇంట్లోనే తప్పకుండా నువ్వు చేసుకునే పరిష్కారంతో విజయం సాధిస్తావు. ఏమి టెన్షన్ లేదు. కార్తీక మాస యాగం అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేయండి. సరే గురుగారు, చాలా చాలా సంతోషం గురుగారు. దీర్ఘ సుమంగళీ భవ. జై గురుదత్త. మరొకరితో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు దినేష్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారా? టీవీ సౌండ్ తగ్గించండి. హలో, చెప్పండి మేడం. మీరు టీవీ సౌండ్ తగ్గిస్తే మేము మాట్లాడతామండి. చెప్పండి. ఓకే, దినేష్ అండి, నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి? అది నా గురించి. ఓకే దినేష్ గారు, నక్షత్రం తెలుసా మీకు? తెలియదండి. ఇది ఓకే, సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. ఓకే, జై గురుదత్త. స్వామి నమస్కారం. స్వామి నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే స్వామి, ఇది మేము నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి. నాకు వినబడ్డదండి, సమస్య చెప్పండి. మీ గురించి ఏం తెలుసుకుంటారు? జాబ్ ఏది సెట్ కాలేదండి, చాలేదు స్వామి. మీ నక్షత్రం తెలియదు మీకు? లేదు స్వామి. సరే, మీ నక్షత్రము తెలియకపోతే ఎలా అండి? జాతక పరంగా మీకు ఎప్పుడు యోగం వస్తుంది ఎలా చెప్పగలుగుతాను నేను? రాశి ధనస్సు రాశి తెలుసు స్వామి. మూలా, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 3 నక్షత్రాలలో ఏదో ఒకటి వస్తుంది. ఓకే, ధనస్సు రాశి కన్ఫామ్ కదా? ధనస్సు రాశి కన్ఫామ్ స్వామి. రైట్. కుడి చేతి చూపుడు వేలుకు కనకపుష్యరాగం ఉంగరాన్ని ధరించండి. అలాగే స్వామి. జాబ్ ఏది రావటం లేదు స్వామి, ఎంటెక్ అయిపోయింది. అదేనండి నేనేమంటున్నాను, నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడేది నేను విన్నప్పుడు నేను చెప్పే పరిష్కారములు తప్పకుండా చేసుకోండి. నేను చెప్పే పరిష్కారం అయిపోగానే అది పక్కన పెట్టి మళ్ళీ జాబ్ రాలేదంటే నేనేం చేస్తానండి? నేను మీకు మంచి పరిష్కారం ఇస్తున్నాను కదా. ఓకే సార్. కనకపుష్యరాగము కుడి చేతి చూపుడు వేలుకు పెట్టుకో. గురువారం రోజు రాఘవేంద్ర స్వామి అష్టోత్తరము చదువుకో. 4 గురువారాలలో నీకు ఉద్యోగం రాకపోతే 5 లక్షల పెనాల్టీ నేను కడతాను. వస్తే ఏం చేస్తావు చెప్పు స్వామి? మళ్ళీ తప్పకుండా కలుస్తాం స్వామి. ఒకవేళ రాకుంటే నేను 5 లక్షలు ఇస్తాను. వస్తే ఏం చేస్తావు? వస్తే స్వామి మీకు ఏదన్నా బహుమానం సమర్పించుకుంటాం సార్. అంటే నేను 5 లక్షలు ఇస్తాననే, నువ్వు బహుమానం ఏమిస్తావు? మనిషికి ఒక నమ్మకం కావాలి, ఒక విశ్వాసం కావాలి. నేను చెప్పింది చెయ్యి. 4 వారాలలో మీకు ఉద్యోగం రాకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు లైవ్ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నాను. నేను చెప్పిన ప్రకారం చెయ్యి. 100% మీరు ఎందుకు విజయం సాధించరు? ఓకేనా? ఓకే సార్. జై గురుదత్త.
ఓకే గురుగారు, ఇప్పుడు మీరు కాశీలో చేసే కార్యక్రమాలు మనకు ప్రేక్షకులు లైవ్ ద్వారా చూస్తారు కదా గురుగారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు వీరికి చూసే అవకాశం ఉంటుంది? బాగా చలి ప్రదేశం, మామూలు చలి కాదు. ఇప్పుడు మన దగ్గరనే సాయంత్రం పూట కాస్త ఇబ్బంది అవుతలేదా? అవుతుంది కదా. అవును. ఇంతకు నాకు తెలిసి 100 రెట్ల చలి. అందుగురించి ఉదయం పూట మనకు మబ్బులే ఉంటాయి. సూర్యుడు ఉదయం తెల్లవారిందా అని లేచి బయటకు వద్దామన్న కష్టమే. అయితే మేమేమనుకుంటున్నామంటే ఉదయము 9 గంటల నుంచి జపాలు, ఏదైతే నవగ్రహ జపాలు, కాలసర్పదోష శాంతి జపాలు, కుజదోష జపాలు, ఇవన్నీ 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం. జపాలకు లైవ్ కు సంబంధం లేదు. కాబట్టి లైవ్ కూడా ఎందుకు, భగవద్బంధువులు రాని వాళ్ళ కోసము విశ్వమంతా చూడాలనే ఒక తపన. అందుగురించే టీవీ5 హిందూ ధర్మం చైర్మన్ గారి దగ్గరికి పోయి ఇలా అనగానే వారు ఒకటే మాట ఉన్నారు, ధర్మాన్ని కాపాడేటువంటి సంస్థ మనది. ఖచ్చితంగా ఎంత దూరమైనా సరే భగవద్బంధువులు ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు బాగుండాలి, ఖచ్చితంగా లైవ్ పెడదామన్నారు. మరి అంత చక్కటి కార్యక్రమాన్ని ఉదయము హోమం వచ్చేసి 11 గంటల నుంచి 2 గంటల వరకు లైవ్ అండి. 11 గంటల నుంచి 2 గంటల వరకు లైవ్. మిగతా దాని ముందు జపాలు జరుగుతాయి. ఇక సాయంకాలము హిందూ ధర్మంలో ప్రతి సాయంకాలం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 6 గంటలకు గోధూలి సమయం, ఆవులు ఇంటికి వచ్చే వేళ, దీపాలు పెట్టే వేళ, కాశీ క్షేత్రంలో దీపము వెలిగిస్తూ కార్యక్రమము, అభిషేకము, కళ్యాణం ప్రారంభం. కాబట్టి భగవద్బంధువులు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చాలా చక్కటి పుణ్యాన్ని సంపాదించుకోండి, ధర్మం ప్రకారం నడవండి. ఎన్నో రకాలుగా మనం ఖర్చులు పెట్టుకుంటాము. ఆ సేవ చేయండి, ఆ భగవంతుడికి సేవ చేయండి. ఇక్కడ మనుషులు, మానవత్వము, ఈ లోకము, ఈ ప్రపంచము, ఈ బంధువులు, ఈ మిత్రులు, ఈ సహోదరులు, ఈ శ్రేయోభిలాషులు, ఈ సమాజము ఈర్ష్య, ద్వేష, కుట్ర, కుతంత్రాలతో ఉన్నప్పటికీ నిన్ను నువ్వే కాపాడుకోవాలి, నీ పుణ్యము నీవే సంపాదించుకోవాలి అని నేను సంపాదించుకుంటున్నాను. నాతో పాటు మీరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తారనుకుంటున్నాను. ఎవరి ప్రాప్తంలో ఏముందో దైవాధీనం. అందరికీ మనస్ఫూర్తిగా ఆశీర్వచనంతో ముగింపు చేస్తున్నాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. కాశీ విశ్వనాథ భగవానికి జై. జై జవాన్, జై కిసాన్. ధన్యవాదాలు గురుగారు. మరి గురుగారి బ్రహ్మత్వంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఆ కాశీ క్షేత్రంలో ఈ నెల నవంబర్ 24వ తారీఖు నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా కాశీ క్షేత్రంలో శ్రీరామ శరణ్ శర్మ గారి ఆధ్వర్యంలో అనేక పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, యాగ కార్యక్రమాలు, అనేక కళ్యాణాలు నిర్వహిస్తున్నారు. కాశీ క్షేత్రంలో నవంబర్ 24వ తారీఖు నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా 9 రోజులు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి మీరెవరైనా సరే ఈ యొక్క కార్యక్రమాల్లో మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకోవాలనుకునే వారు స్క్రీన్ లో కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి చక్కగా ఈ యొక్క కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు కావచ్చు. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా కాశీ క్షేత్రంలో గురువుగారి బ్రహ్మత్వంలో స్వయంగా ఏర్పాటు చేస్తున్నారు. మరెవరైనా కాశీ క్షేత్రాన్ని దర్శించాలి అనుకునే వారు ఎవరైనా సరే మీ టికెట్స్ మీరు చేసుకుని కాశీ క్షేత్రాన్ని కూడా దర్శించవచ్చు. నవంబర్ 24వ తారీఖు నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా మరి మీరు ఏ విషయాలు తెలుసుకోవాలనుకున్నా కానీ గురువుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. చూసారు కదా, ఇది వాటి శతమానం భవతి కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.